హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నా బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తానండి. ఈ మధ్య రీసెంట్గా స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మీకు నచ్చిన మోడల్ని మీరు సేమ్ యాస్టీస్కి ఇలానే స్టిచ్ చేయించుకోవచ్చు. జనరల్గా నేను ఏం చేస్తానంటే, ఒక శారీకి ఏదైనా బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవాలంటే ముందు దానికి ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ ఇమాజిన్ చేసుకొని ఇంకా మిషన్ దగ్గర చెప్తానండి. ఇలా ఇలా కుట్టండి అంటే సేమ్ యాస్టీస్గా మాకు కుట్టిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి బ్లౌజ్, ఇది వచ్చేసి బోట్ నెక్. వెనకొచ్చేసి మనకి బ్యాక్ వీపు దగ్గర డైమండ్ షేప్‌లో ఉంటుందండి సైడ్ జిప్. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అన్నిటికి కూడా సైడ్ జిప్ ఉంటుందండి. బోట్ నెక్స్ అనమాట. సింపుల్‌గా ఇంకా పైపింగ్ చేపిస్తారండి. చాలా బాగుంటుందనమాట. ఇంక మనం ఏదైనా శారీ వేసుకున్నా కూడా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా, ఫ్రంట్ అంతా కూడా ఇలా ఉంటుందనమాట పైపింగ్ తోటి. సైడ్ వచ్చేసి జిప్ ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు లైనింగ్‌తో కూడా కలిపి మొత్తం 450 రూపీస్ పడిందండి. విత్ లైనింగు. మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉందండి. ఇంక వాళ్ళు నేను చెప్పినట్లుగా నాకు స్టిచ్ చేసి ఇస్తారు. బయట ఎక్కడన్నా ఇట్లాంటి మోడల్ కుట్టాలంటే మినిమమ్ 650, 700 వరకు తీసుకుంటారు. బట్ నాకు ఇదైతే జస్ట్ 450 రూపీస్ అండి విత్ లైనింగ్ తోటి. చాలా బాగా స్టిచ్ చేస్తారనమాట. అలాగే ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. ఇదొచ్చేసి రాణి పింక్ అండి. ఈ బ్లౌజ్ కూడా మొత్తం బోట్ నెక్కే. శారీ అంతా కూడా ఇక్కడ గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్ కలర్ కనపడుతుంది కదండీ! మొత్తం శారీ అంతా అలాగే వస్తుందనమాట. ఇంక దానికైతే నేను ఈ విధంగా స్టిచ్ చేయించాను. సైడ్ చూసారు కదా జిప్పు. అలాగే హ్యాండ్స్‌కి వెనకంతా కూడా పైపింగు. బోట్ నెక్కేనండి. నేను ఎప్పుడైనా సరే జిప్ పెట్టించేటప్పుడు జిప్‌తో పాటు అడుగున ఒక చిన్న హుక్ కూడా పెట్టిస్తానండి. అప్పుడు మనకి జిప్పు పైకి పోకుండా ఉంటుందనమాట. మనం సైడ్ జిప్పు పెట్టించుకున్న తర్వాత కింద హుక్స్ ఉంటే మనకి సేఫ్టీగా ఉంటుంది. అలాగే దీని హ్యాండ్ చూసారు కదా, డైమండ్ షేప్‌లో అనమాట. శారీలో ఉన్న క్లాత్‌ని ఈ విధంగా ఫ్రిల్స్ లాగా వేస్ట్ చేశారండి. చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి వీపు ఈ విధంగా అనమాట. హాఫ్ మూన్ షేప్‌లో ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా ఇట్లా ఉంటుందండి. మొత్తం చిన్న చిన్న బుటీస్ లాగా రౌండ్‌గా పెట్టించాను. ఇది కూడా నాకు లైనింగ్ తోటి కలిపి 450 రూపీస్‌కి నాకు స్టిచ్ చేసి ఇచ్చారండి. ఇది వేసుకుంటే మనకి దాని లుక్ అనేది తెలుస్తుందనమాట. చాలా నీట్‌గా ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా గుట్టిస్తారండి. మేము మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట ఒక అక్క. మనకి ఎలా కావాలి ఏంటనేది చెప్తే మొత్తం రాసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా మనకి 2 డేస్‌లో కావాలంటే 2 డేస్‌లో, లేదంటే 3 డేస్‌లో మనకి కుట్టిచ్చేసి ఇస్తారనమాట అర్జెన్సీని బట్టి. అలాగే ఇదొచ్చేసి ఇంకొక టైప్ అండి. ఇది కూడా మొత్తం పైపింగు. బ్యాక్ అయితే చాలా బాగుంటుందండి ఇది డిజైన్ అంతా కూడా. ఇది కూడా దీనికి వచ్చేసి జిప్ కాదండి, సైడ్ జిప్ కాదు. బ్యాక్ సైడ్ హుక్కులొచ్చినియి. ఇక్కడ చూడొచ్చు. చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఇచ్చారండి. అక్కడ పైనొచ్చేసి 3 హుక్కులొచ్చినియి. అలాగే కింద కూడా ఒక 4 వరకి హుక్కులు ఇచ్చారండి. బ్యాకు ఓపెన్ అనమాట ఇది. ఈ బ్లౌజ్‌కొచ్చేసి మనకి హైలైట్ ఏందంటే ఆ చిన్న చిన్న డ్రాప్సే. దానివల్ల మనకి శారీ వేసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుందండి. ఇదొచ్చేసి పర్పుల్ కలర్ శారీ మీద బ్లౌజ్ అనమాట. కాంట్రాస్ట్‌గా దీనికి గ్రీన్ కలర్‌లో ఇచ్చారు బ్లౌజు. ఇదొచ్చేసి నాకు 500 పడిందండి విత్ లైనింగు. అంటే మనకి ఆ డ్రాప్స్ ఉన్నాయి కదా, దానివల్ల కొద్దిగా కాస్ట్ పడిందండి. బట్ ఆ కాస్ట్ పడ్డా కూడా లుక్ వైస్‌గా అయితే చాలా బావుంటుంది. అలాగే ఇదొచ్చేసి కట్ వర్క్ అండి. ఇది ఇంకొక టైపు. హ్యాండ్స్‌కి అలాగే బ్యాక్ సైడ్ వీపుకంతా కూడా మొత్తం కట్ వర్క్ వస్తుందండి. ట్రయాంగిల్ షేప్ కాకుండా కర్వ్స్ లాగా వస్తుందనమాట. ఇది కూడా చూసారు కదా, సైడ్ జిప్పు, కిందొచ్చేసి హుక్కు. ఈ జిప్ కూడా చాలా క్వాలిటీగా మనకిస్తారండి. మనకు కావాలంటే సైడ్ జిప్ ప్లేస్‌లో బార్‌కి హుక్స్‌లు కూడా వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారనమాట. మనకి జిప్ అయితే బావుంటుందిలే అని చెప్పేసి నేనైతే జిప్ పెట్టిస్తాను. ఇదొచ్చేసి నాకు 400 అండి. విత్ లైనింగు 400కి నాకు స్టిచ్ చేసి ఇచ్చారు. చూసారు గదండీ! చాలా బావుంటుందనమాట ఇది గూడా మనకి. ఇదొచ్చేసి నాది శారీ యెల్లో కలర్, శారీకి నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజు. యెల్లోకి ఈ కలర్‌లో ఇచ్చారనమాట బ్లౌజు. ఇంక దీన్ని నేను ఈ విధంగా చేయించుకున్నాను. నాకు జస్ట్ 400లో ఇచ్చారండి.
అంటే ఆ అక్క అన్నీ కూడా నా బ్లౌజెస్ మీదే అన్ని ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారండి. నేను అన్నీ రకరకాలు చెప్తూ ఉంటాను. వాళ్ళు అట్లా స్టిచ్ చేస్తూ ఉంటారు. ఇంకా హ్యాండ్స్ అయితే నేను ఎప్పుడు కూడా 4½ అయితే పెట్టిస్తానండి. అందుకంటే ఎక్కువ పెట్టించను. అలాగే ఇది ఇంకొక టైప్ అనమాట. పట్టు శారీ మీద బ్లౌజు. దీనికి కూడా సైడ్ వచ్చేసి జిప్పు, కింద హుక్ ఉంటుంది. శారీ అంతా కూడా ఇది మంగళగిరి పట్టండి. మొత్తం ప్లెయిన్‌గా ఉంటుంది. లైన్స్ వస్తాయి ఇంక శారీకి. అందుకని చెప్పేసి ఇంక దీనికి మరీ హెవీగా ఎందుకులే అని చెప్పేసి ఈ విధంగా చిన్న మొగ్గలాగా పెట్టించానండి హ్యాండ్స్‌కి. అలాగే ఇది మొత్తం కూడా నాకిది 470 రూపీస్ వరకి పడింది. అలాగే బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చారు. జనరల్‌గా మనం బయట మగ్గం వర్కులు, కంప్యూటర్ వర్కులు చేపిచ్చినా గూడా వాటికి కాస్ట్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. అలాగే మగ్గం వర్క్ వచ్చేసి కొన్ని రోజులకి బ్లాక్ అయిపోతుందండి. మనం 4000, 2000 ఇట్లా ఎక్కువ అమౌంట్ పెట్టినా జస్ట్ 1 టైమ్, 2 టైమ్స్‌కి యూజ్ అవుతుందనమాట. ఇంక తర్వాత దేనికి పనికిరాదు. అట్లాంటప్పుడు మనం శారీ ఒకసారి వేసుకుంటే తర్వాత రెగ్యులర్‌గా వెయ్యం కాబట్టి ఇంక దానికి అంతంత కాస్ట్ పెట్టడం అనేది నా దృష్టిలో అనవసరమండి. అలాగే ఇది వచ్చేసి ఇంకొక టైప్ అనమాట. ఇది కూడా బోట్ నెక్కే. అలాగే సైడ్ జిప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్‌గా ఒక హోల్ ఇచ్చారండి. ఇంక నేనేం చేశానంటే ఈ శారీ అంతా కూడా మనకి కంప్లీట్‌గా పికాక్ బ్లూ కలర్‌లో ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఆహ్, బ్లూ కలర్‌లో పైపింగ్ వేయించాను. అలాగే కాసులు పెట్టించానండి. ఇవేం చేశారంటే వీళ్ళు కాసులు ఫస్టు అతికిచ్చేసి ఆ తర్వాత కుట్టేశారండి. ఇది కూడా చాలా బావుంటుందనమాట. ఫ్రంట్ కూడా కాసులొచ్చాయండి రౌండ్‌గా. ఇది కూడా నాకు 400కి విత్ లైనింగ్ స్టిచ్ చేసి ఇచ్చారండి. కాకపోతే నాకు కాసుల వరకి కాస్ట్ పడిందనమాట. ఒక లైన్ వచ్చేసి నాకు 30 రూపీస్ వరకి పడిందండి. ఇది కూడా చాలా బావుంటుంది వేసుకుంటే. అలాగే ఇది ఇంకొక బ్లౌజ్ అండి. మొత్తం వచ్చేసి ఇది బ్లూ కలర్ అనమాట శారీ. దానికి ఇట్లా గ్రే కలర్‌లో ఇచ్చారు. ఇంక చిన్న చిన్న బుటీస్ లాగా పెట్టించి దాని చుట్టూ కూడా ఒక రౌండ్ లాగా పెట్టించానండి. ఇది కూడా సైడ్ జిప్పు. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూసారు గదా! మొత్తం చిన్న చిన్న డ్రాప్స్‌లాగా పెట్టి ఇచ్చేశారు. ఇది కూడా నాకు 450 రూపీస్‌కే చేసి ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఇంక నా బ్లౌజెస్ అన్నీ కూడా 400 నుంచి 450 లోపే అనమాట బోట్ నెక్స్ అన్నీ గూడా. ఇవన్నీ కూడా అద్దెంకిలో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఆయిల్ మిల్ రోడ్ ఉందండి. అక్కడ మహి అక్క అని చెప్పేసి ఒక అక్క ఉంటారు. ఆ అక్క స్టిచ్ చేస్తారు. అలాగే ఇదొచ్చేసి నార్మల్ బ్లౌజ్ అండి. నార్మల్ బ్లౌజ్‌కి నేను నార్మల్‌గా కుట్టించిన తర్వాత ఈ విధంగా వర్క్ చేయించాను. జనరల్‌గా మగ్గం వర్క్ చేయాలంటే 2000, 2500 ఇలా తీసుకుంటారు. నేనేం చేశానంటే 150 రూపీస్ పెట్టి ఈ చైన్స్ అన్నీ కొనుక్కొచ్చానండి. వీళ్ళు ముందు అతికిచ్చేసి తర్వాత లోపల నుంచి టాకాలు వేశారనమాట. చూసి ఎవరైనా సరే దీన్ని మగ్గం వర్క్ అనే అనుకుంటారు గానీ నార్మల్‌గా ఇట్లా అతికిచ్చి టాకాలు వేశారని జెప్పేసి ఎవ్వరు అనుకోరనమాట. చూడ్డానికి మొత్తం గూడా మగ్గం వర్క్ లాగా ఉంటుందండి. వేసుకుంటే దీని లుక్ అనేది తెలుస్తుందనమాట. ఈ శారీ అంతా కూడా మనకి కలనేతగా వస్తుంది. చాలా బావుంటుందండి. ఈ విధంగా నా బ్లౌజెస్ అన్నీ కూడా డిఫరెంట్‌గా కుట్టిస్తూ ఉంటానండి. మీకెవరన్నా నచ్చినట్లయితే బ్లౌజెస్ స్క్రీన్‌షాట్ తీసుకొని సేమ్ యాజ్ టీజ్‌గా అలాగే కుట్టిచ్చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.